క్రీస్తు వారి నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మరొకసారి మీ అందరితో ఇలాగ కలుసుకొని దేవుని మాటలు కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యవనస్తుల కూడికకు చేరువచ్చిన వారందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాల్లో నేను చదువుతూ ఉన్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడవలసిందిగా, గమనించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనని అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యెహోవా సెలవించుచున్నాడు. అలాగే 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోము అంత సౌందర్యము గలవాడు ఒక్కడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. తన తల వెంట్రుకలు భారముగానున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చాను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయి. దేవుడి మాటలు మన కొరకై దీవించినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదముకు స్తోత్రములు. దేవా, మీ గడప వద్ద కాచుకుని ఉన్నాం, మీ మాటలు చదువుకున్నాం. చేరువచ్చిన యవనస్తులందరిని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. దేవా, మీ గడప వద్ద కాచుకుని ఉండగా మా అందరికీ అవసరమైన మాటలు లోకంలో మేము తండ్రి ఎలా ప్రవర్తించాలో, ఎలాంటి మనస్తత్వం కలిగి ఉండాలో, ఎలాంటి ఉద్దేశం కలిగి ఉండాలో, ఎలాంటి సాక్ష్యపు జీవితం కలిగి ఉండాలో మీ మాటలతో మాకు హెచ్చరిక దయచేయమని, సరి చేసుకోవడానికి, దిద్దుబాటు చేసుకోవడానికి కావాల్సిన మనసును మాకు అనుగ్రహించమని, నిలబడినటువంటి మీ దాసులైన నేను దేనికి పనికిరాని వాడిని, మీరే శక్తి బలం అనుగ్రహించి పూర్తిగా మీ ఆధీనంలో ఉంచుకుని మా అందరికి అవసరమైన మాటలు దయచేయమని, వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మేలుకరమైన మాటలు దయచేయమని, అపవాది శక్తులను లయపరిచి ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చమని, ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ పూర్తిగా మీ ఆధీనంలో ఉంటూ ఈ మాటలు మాకు దీవెనకరంగా దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనం చదువుకున్నాం. అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలి. జ్ఞానమందు గాని, ఆస్తుల యందు గాని, ఐశ్వర్యం యందు గాని, దేన్ని బట్టి కూడా ఏ వ్యక్తి కూడా అతిశయించకూడదని మనం జ్ఞాపకం చేయబడ్డాం.
ఈ లోకంలో చాలా మంది మనం చూస్తూ ఉంటే అతిశయించేవారు లేదా డాంబికంగా మాట్లాడేవారు, తమకు ఘనత కలగాలని ప్రవర్తించేవారు. ఆహ్, ఉన్నది కొంచెమైతే వారిని వారు గొప్ప చేసుకునేటటువంటి విధానం, వారిని వారు హెచ్చించుకునేటటువంటి విధానం చూస్తే ఆహ్, ఎంతో ఉన్నతంగా కనపడుతుంది. ఉన్నదానికంటే ఎక్కువగా హెచ్చించుకునేవారు. లేనిది ఉన్నట్టుగా హెచ్చించుకునేవారు కొంతమందుంటే, ఉన్నదాన్ని బట్టి హెచ్చించుకునేవారు కొంతమంది. అయితే క్రైస్తవ్యంలోకొచ్చిన వారిలో చాలామంది లోకంలో నుండి ప్రత్యేకించబడిన వారుగా సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా చాలామంది ఇంకా ఈ అతిశయం అనే ఒక లక్షణాన్ని వదలలేకపోతున్నారు. ఈ అతిశయం అనే లక్షణం యవనస్తుల్లో మాత్రమే కాదు గానీ, పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ, ఆస్తులు పెరిగే కొద్దీ, అంతస్తులు పెరిగే కొద్దీ, సమాజంలో స్థాయి పెరిగే కొద్దీ వారి వారి ఆహ్, అతిశయం, వారి వారి అతిశయం ఎక్కువవుతూ ఉంది. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలి అనంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి, ఆయన్ను పరిశీలించి తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి. అంటే నిజమైన అతిశయం దేంట్లో ఉందనంటే, క్రైస్తవులైన వారు, విశ్వాసులైన వారు, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు, మేము దేవుని బిడ్డలమనే ఉద్దేశంలో మనం అతిశయించవచ్చు. మా ప్రభువు యేసుక్రీస్తు, మేము యేసుక్రీస్తుని నమ్మిన వారం అనే ఉద్దేశంతో అతిశయించవచ్చు. ఇంకా అతిశయం పొందాలి అనంటే, దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని మనం లోతుగా పరిశీలించి, దేవుని గుణగణాలను మనం గనక లోతుగా పరిశీలనగా తెలుసుకున్న దాన్ని బట్టి, ఆయన లక్షణాలు తెలుసుకున్నప్పుడు, ఆయనలో గుణగణాలు తెలుసుకున్నప్పుడు మనం అతిశయించవచ్చు. అయితే అతిశయించేవాడు దేన్ని బట్టనంటే, ఒక్క దేవునిని బట్టి మాత్రమే, దేవునిని తెలుసుకొనుటను బట్టి మాత్రమే అతిశయించాలి. మిగతా ఏ విషయంలో కూడా మనం అతిశయించకూడదు అని యిర్మీయాల భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మాటను పెడచెవిన పెట్టినటువంటి చాలా మంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది మనకు కనపడతారు. రెండవ దినవృత్తాంతాల్లో కూడా ఉజ్జియా అనే రాజు కూడా మనకు కనపడతాడు. అతడు స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి చెడిపోయెను. స్థిరపడినంత వరకు ప్రభువు మీద ఆధారపడి, దేవునిపై ఆధారపడి, స్థిరమైనటువంటి పరిస్థితి రాగానే, క్షేమకరమైన స్థితి, రాజ్యము, సంపద, ధనాగారము అందరూ తనకు విలువ ఇచ్చేదాన్ని బట్టి అన్నీ చూసుకుంటే, ఇంక నా రాజ్యం స్థిరపడిందన్న తర్వాత ఆ వ్యక్తి మనస్సున గర్వించి, ఈ మాట గమనిస్తున్నప్పుడు మనసులో ఉండే గర్వం, మనస్సున గర్వించటం. గర్వంలో చాలా రకాలున్నాయి. గర్వంలో చాలా రకాలున్నాయి. చాలా రకాల్లో విశ్వాసులు అవలంబించేది. లోకంలో చాలా రకాలు మనకు కనపడతాయి గానీ, లోకంలో కనపడనటువంటి ఒక రకం ఏందంటే, క్రైస్తవుల్లో కనపడుతుంది ఈ రకం. ఏంటంటే, మనస్సున గర్వించే రకం. ఎలాగో గర్విస్తారు అనంటే, పైకి బానే ఉంటారు. తగ్గించుకున్నట్టే కనపడతారు. కానీ హృదయంలో మాత్రం ఎక్కడ లేనంత గొప్ప గర్వం. వారిని వారు తక్కువగా ఊహించుకోరు. తక్కువగా ఆలోచనే చేయరు. కానీ పైకి మాత్రం నటిస్తూ ఉంటారు. వేషధారణ కలిగినటువంటి జీవితం. ప్రభువును బట్టి గర్వించే ఏ వ్యక్తి కూడా తనను బట్టి తాను గర్వించడు. తనను బట్టి తనకున్న స్థితి, స్థాయిని బట్టి, పరిస్థితులను బట్టి గర్వించే ప్రతి వ్యక్తి కూడా ప్రభువుని బట్టి ఖచ్చితంగా గర్వించడు. ఎందుకనంటే మిగతా విషయాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేవుని విషయాలకి ఇవ్వలేకపోవటం వల్ల లోకంలో ఉన్న వాటి విషయమే గర్విస్తాడు. ప్రభు కార్యాలకి విలువనిచ్చేవారు, ప్రాధాన్యత ఇచ్చేవారు ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని తక్కువగా ఎంచుకుంటారు. తక్కువగా ఆలోచిస్తారు. వాటికసలు ప్రయారిటీ ఇవ్వరు.
అలాంటి వ్యక్తులు ప్రభువుని గనపరుస్తారు, ప్రభువుని బట్టి అతిశయిస్తారు. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ లోకంలో ప్రసంగి గ్రంథం అంతా కూడా చూస్తే ఒక్క మాటలో చెప్పాలంటే సూర్యుని క్రింద ఉన్న ప్రతీది వ్యర్థమే. కాబట్టి మనం దేన్ని బట్టి గర్విస్తున్నామనంటే, ఈ లోకంలో వ్యర్థమైన దాన్ని బట్టి మనం గర్విస్తూ ఉన్నాం. దేనికి పనికిరానిది, మనల్ని పరలోకానికి చేర్చలేని దాని కోసం అనేక రకాలుగా మనం గర్విస్తూ ఉన్నాం. అయితే ప్రభువుని బట్టి మనం గర్వించాలంటే ప్రతిదినం వాక్యం చదువుకొని, అందులో ఉన్నటువంటి లోతైన సత్యాలు తెలుసుకొని, ప్రభువు గుణగణాలు తెలుసుకుంటే, ఇక మన గర్వం ఎవరి వలన ఉంటుందనంటే, దేవుని వలనే మన గర్వం ఉంటుంది. దేవుని బట్టే మన గర్వం ఉంటది. అయితే ఈ మాటలు పెడిచెవిన పెట్టినటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చదువుకున్నాం. ఆ వ్యక్తి పేరు అబ్షాలోము. ఈ దినం మన యవనస్తుల కూడికలో అబ్షాలోము యొక్క జీవితం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. పోయినసారి మనం సంసోను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంసోను ఎలాగూ అతని జీవితంలో కూడా గర్వం ఉంది. అతని బలాన్ని బట్టి, అతని యుద్ధ విద్యను బట్టి, లేదా పరాక్రమం దాన్ని బట్టి అతను గర్వించాడు. అతను ఎలా నాశనమయ్యాడో, దేన్ని బట్టి అతను నాశనమయ్యాడో చూసాం. అయితే ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి వ్యక్తి అబ్షాలోము. దావీదుకు పుట్టినటువంటి కుమారుల్లో 18 మంది కుమారులుంటే ఆఖరి వాడు సొలొమోన్ అయితే మూడవ కుమారుడు అబ్షాలోము. మొదటివాడు అమ్నోను. అయితే ఈ అబ్షాలోముకున్నటువంటి గొప్ప ఘనత ఏంటంటే అతని వంటి సౌందర్యవంతుడు ఎవ్వరూ లేరు. ఆ మాట కూడా చదివితే ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడునూ లేడు. మనకున్నటువంటి ఈ భూమిలో ఖండాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు 7 ఖండాలని చెప్తున్నారు కానీ ఒకప్పుడు ఇన్ని ఖండాలు లేవు భూమి మీద. కేవలం అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, ఐరోపా ఖండం ఇవి ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే చాలా దేశాలు, చాలా ఖండాలు కూడా తర్వాత కనుక్కోబడ్డాయి. అమెరికాని గురించి ఆలోచన చేస్తే 1498 క్రీస్తు శకం 1498లో దాన్ని కనుక్కోవడం జరిగింది. ఇంచుమించు ఆ కాలంలో. అలాగే ఆస్ట్రేలియాని గాని మనం జ్ఞాపకం చేసుకుంటే 1610 క్రీస్తు శకం 1610లో దాన్ని కనుక్కోవడం జరిగింది. అయితే వీటి యొక్క చరిత్ర ఎక్కువ సంవత్సరాలు లేవు. అంత జనాభా కూడా అంత విస్తరించి లేరు. భూమి ఇంకా ఉందనే ఆలోచన అప్పటికి ఉన్నటువంటి రోజుల్లో అప్పుడు ఉన్నటువంటి వారికి లేదు. దాన్ని బట్టి అప్పుడున్నటువంటి జనాభా కూడా చాలా తక్కువగా ఉండేవారు. మనకున్నటువంటి భారతదేశ జనాభా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంచుమించు 135 కోట్ల నుండి 140 కోట్లకు చేరుతా ఉంది మన భారతదేశ జనాభా. అయితే మనం ఈ 70 సంవత్సరాలు వెనక్కి గనక వెళ్ళగలిగితే 75 సంవత్సరాలు వెనక్కి వెళ్ళగలిగితే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఆ సమయంలో మన దేశ జనాభా ఎంతంటే కేవలం 30 కోట్ల మందే. భారతదేశ జనాభా ఇంచుమించు 30 కోట్ల మంది. కాబట్టి అప్పటి నుంచి చూస్తే ఈ 70 సంవత్సరాలు, 75 సంవత్సరాల్లో అది ఇంచుమించు దగ్గరగా 5 రెట్లకి దగ్గరగా వచ్చేసింది. 5 రెట్లుగా పెరిగిపోయింది. అయితే అప్పుడున్నటువంటి ఇశ్రాయేలు సమాజం, ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేలు సమాజం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు చాలా మంది ప్రబలారు. చాలా మంది చెదిరిపోయి ఉన్నారు. ఆయా గోత్రాల వారు ప్రపంచమంతా విస్తరించారు. చెర పట్టబడిన తర్వాత ఆ చెర నుంచి చెరలోకి వెళ్ళిన వాళ్ళలో చాలా మంది గోత్రాలు 10 గోత్రాల వారు విస్తరించి ఉన్నారు. ఒక్కొక్కరికి వారి దేశానికి తిరిగి వస్తున్నారు వారి వంతును బట్టి. అయితే అప్పుడున్నటువంటి ఇశ్రాయేలీయులు ఇంచుమించు కొన్ని లెక్కల ప్రకారం చూస్తే 55 లక్షల నుండి 60 లక్షల మంది ఉండి ఉండవచ్చు. 55 నుండి 60 లక్షల మంది ఇశ్రాయేలు సమాజం వారు ఉండుండవచ్చు. దావీదు కాలంలో వారు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత కొంతకాలం న్యాయాధిపతులు వారిని ఏలిన తర్వాత మొదటి రాజుగా సౌలు ఉన్న తర్వాత 40 సంవత్సరాలు తర్వాత దావీదు సమయానికి వచ్చేసరికి క్రీస్తు పూర్వం 1040 సంవత్సరాలు. ఆ సమయంలో దావీదు పరిపాలన చేసినటువంటి 40 ఏళ్లలో ఇంచుమించు ఇశ్రాయేలు సమాజం 55 నుండి 60 లక్షల మంది ఉండవచ్చు. ఇది ఎగ్జాక్ట్ లెక్క కాదు గాని కొన్నిటి దగ్గర సంపాదించినటువంటి సమాచారం. అయితే ఆ 60 లక్షల మందిలో 55 లక్షల మందిలో ఎవరు సౌందర్యంగా ఉన్నారు అనంటే ఒక అబ్షాలోము గురించి మాత్రమే బైబిల్‌లో రాయబడింది. అంటే
బైబిల్‌లో చాలా మందున్నారు. పరమగీతంలో చూస్తే షూలమ్మితి సొలొమోను గురించి పొగుడుతూ ఉంటుంది. ఆయన్ని వర్ణిస్తూ ఉంటది. కానీ సొలొమోను కంటే కూడా అబ్షాలోము అప్పుడున్నటువంటి వారిలో అంత గొప్ప సౌందర్యం కలిగిన వాడు. ఆయనకున్నటువంటి ఘనత చూస్తే అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము లేనివాడు. ఈరోజు మనం చూస్తూ ఉంటాం చాలామంది అందం విషయం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే వివాహాలు జరిగే సమయాల్లో యవ్వనస్తులు ముఖ్యంగా ఏం ఆలోచిస్తారంటే బాహ్య సౌందర్యం గురించినటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఎవరు కూడా అంతరంగ సౌందర్యాన్ని కోరుకోరు గానీ, బాహ్య సౌందర్యాన్ని లక్ష్య పెట్టేవారు క్రైస్తవ కుటుంబాల్లో కూడా యవనస్తులుగా ఉండేవారు ఇది ఎక్కువగా కోరుకుంటున్నారు. అందంగా ఉంటున్నారా లేదా? సౌందర్యంగా ఉన్నారా లేదా? ఇవన్నీ వెతుకుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలో చాలా మంది చెప్పే మాటలేమిటంటే ఆ! అందరూ బావున్నారు. స్త్రీ పురుషుల గురించి, యవనస్తుల గురించి మాట్లాడేటప్పుడు, వాళ్ళ అందం గురించి మాట్లాడేటప్పుడు, అంతా చక్కగా ఉంది కానీ, కన్ను కొంచెం మెల్లుంది. లేకపోతే జుట్టు కొంచెం వంకరుంది. లేదా చెవి కొంచెం బాగలేదు. ముక్కు కొంచెం కోలగా ఉంది. ఇలాంటి మాటలు అంతా బానే ఉంది గానీ, కాలు కొంచెం లైట్‌గా ఒక తేడాగా ఉంది. ఇట్లా అనేకమైనటువంటి అందంగా ఉన్నవారు ఉన్నా గాని, సౌందర్యంగా ఉన్నవారు ఉన్నా కూడా ఆహ్, ఎక్కడో ఒక చోట ఒక లోపం కనబడుతూ ఉంది. అయితే అబ్షాలోముకున్నటువంటి ఘనత, అబ్షాలోముకున్నటువంటి గొప్పతనం ఏందంటే, అరికాలు మొదలుకొని తల వరకు కూడా ఎక్కడ ఒక్క లోపం గూడా లేదు. అంటే అబ్షాలోమును చూస్తే ఎలా ఉంటుందనంటే, కళ్ళు చూస్తే అలాగే ఉండాలేమో, అలాగే అందంగా ఉంటుంది. ముక్కు చూస్తే అంత అందంగా ఉంటుంది. అతని నుదురు చూస్తే అంత అందంగా ఉంటుంది. అంటే అతని అరికాలు నుంచి తల వరకు చూస్తే ప్రతీది గూడా సౌందర్యంతో నిండినవాడు. రెండవది లోపము లేనివాడుగా చూడవచ్చు. అప్పుడున్నటువంటి సమాజం అందరిలో కూడా అంటే మన మాటల్లో చెప్పుకోవాలంటే, అక్కడ మగవారి పోటీలు పెడితే గనక, అందాల పోటీలు గనక పెడితే, ఖచ్చితంగా డౌట్ లేకుండా, ఎటువంటి అనుమానం లేకుండా మొదటి బహుమతి ఎవరికొస్తుందంటే అబ్షాలోముకే వస్తుంది. అయితే ఆయన దాన్ని ఆ విషయాన్ని బట్టి గర్వించిన వాడుగా కనపడతాడు. దాన్ని బట్టి అతను గర్వించిన వాడుగా కనపడతాడు. అయితే అతని గర్వం గురించినటువంటి ఆలోచన చూస్తే చాలా సార్లు సౌందర్యంగా ఉండడం, అందంగా ఉండడం, వీటిలో ముఖ్యమైనటువంటి పాత్ర ఏది పోషిస్తదంటే ఒక మనిషిలో ఏది పోషిస్తుందనంటే, జుట్టనేది చాలా ముఖ్యమైనది. ఎంత సౌందర్యంగా ఉన్నా జుట్టు తగినంత లేకపోతే, ఆ సౌందర్యానికి కొంచెం తగ్గినట్టుగానే కనపడతది. అంటే ఒక వ్యక్తి యొక్క సౌందర్యం ముఖ్యంగా దేనిపై ఆధారపడుతుందంటే, అతనికున్నటువంటి జుట్టును బట్టి, శిరోజాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఈ అబ్షాలోముకున్నటువంటి ఘనత ఏందంటే, అతని జుట్టు ఎలా ఉందంటే చూడండి 26 వచనం. తన తల వెంట్రుకలు భారముగా నున్నందున తన తల వెంట్రుకలు భారముగా నున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచు వచ్చెను. ఈయన తల వెంట్రుకలు పెరిగిపోయి మోయలేనంత భారంగా బరువుగా ఉండేంత జుట్టుంది. అయితే ఆ తల బరువుగా ఉండేంత జుట్టు ఆయన ఎన్ని రోజులకొకసారి కట్ చేసుకునేవాడనంటే సంవత్సరానికి ఒక్కసారి జుట్టు కట్ చేసేవాడు. అయితే సంవత్సరానికి ఒక్కసారి జుట్టు కట్ చేస్తే ఆయనకు జుట్టు ఎంతొచ్చిందో చూస్తే ఏటేటా అతడు వాటిని కత్తిరించుచు వచ్చెను. కత్తిరించునప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయెను. రాజు తూనికను బట్టి 200 తులాలంట. అంటే ఆయన తీసి దాన్ని బరువు జూస్తే ఇంచుమించు 200 తులాలు. అంటే మన భాషలో రాజు తూనికను బట్టినంటే అప్పుడు హిబ్రూ పరిభాషలో ఇంచుమించు ఎంత ఉండొచ్చునంటే ఇంచుమించు 3 కిలోల బరువంత జుట్టు సంవత్సరానికి ఒక్కసారి కట్ జేస్తే 3 కిలోల జుట్టు ఆయన తూకం వేస్తే అంత బరువొచ్చుండేది. అయితే ఆయనకి ఆయన ఆయన ఆహ్, ఈ రోజుల్లో ఉండేవారి జుట్టుని లెక్కేస్తే మనం ఒకసారి క్రాఫ్‌కెళ్ళేసొస్తే ఇంచుమించు మనకెంతుంటదంటే కొంతమంది చెప్పినటువంటి సైంటిస్టులు చెప్పినటువంటి లెక్క ప్రకారం ప్రతి మనిషికి కూడా 1,50,000 వరకు వెంట్రుకలు ఉండవచ్చు. అంటే ఆ తల పరిమాణం దానిలో ఉండే స్పేస్‌ని బట్టి ఒక వెంట్రుకకి, ఇంకో వెంట్రుకకి ఉండే స్పేసు, ఆ ఏరియాని బట్టి కాలిక్యులేట్ జేస్తే కొంతమంది అప్రాక్సిమేట్‌గా చెప్పినటువంటి చూచాయిగా చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూస్తే 1,50,000 వరకు అంటే మరీ బొత్తుగా ఉంటే 1,50,000 తక్కువగా ఉంటే 1,00,000 మరీ తక్కువగా ఉంటే అంటే అర్థమైపోతుందని అన్నప్పుడు 1,00,000 కంటే తక్కువుంటే జుట్టు తక్కువగా ఉందని అర్థమైపోతుంది. ఆ 1,50,000 వెంట్రుకలు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే మనం కట్ జేస్తే ఒక 50 ఔన్సో అంత బరువొస్తుంది. అంతకంటే ఎక్కువ రాదు.
అయితే అబ్షాలోముకు ఉన్నటువంటి గొప్పతనం ఏందంటే ఆయన జుట్టు కత్తిరిస్తే సంవత్సరానికి ఒకసారి 3 కిలోల బరువంత జుట్టు కత్తిరించుకునేవాడు. ఈ రోజు గూడా మనం యూట్యూబ్‌లో ఓపెన్ చేస్తే చాలా మందిని చూస్తున్నాం. అడవిలో ఏదో మూలికలతో తయారు చేసినవారు మగవారు కూడా అరికాళ్ళ వరకు జుట్లు పెంచుకొని, జడల్లాగా పెంచుకొని ఈ ఆయిల్ వాడితే ఇంత జుట్టొస్తుంది, ఇంత జుట్టొస్తుందని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. జుట్టు పెంచుకోవడానికి లేదా బాగా పెరగడానికి కూడా అనేక హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదిక్ ఇలా రకరకాల వాటిల్లో కూడా అనేక రకమైన చిట్కాలు, అనేక రకమైనటువంటి ఫార్ములాలు మనం చూస్తూ ఉన్నాం. అనేక రకమైన ఫార్ములాస్ చూస్తున్నాం. ఇదంతా దేనికోసమనంటే శరీర సౌందర్యం ఎంతున్నా జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఆ జుట్టు ఉన్న విధానం లేదా ఆయనకున్నటువంటి సౌందర్యం ముఖ్యమైనటువంటిది ఏందంటే ఆయనలో ఎటువంటి లోపం లేదు. అన్నిట్లో గల ఘనమైనది ఏందంటే ఆయన సౌందర్యంలో ఆయనకున్నటువంటి జుట్టు. అయితే ఆహ్, ఈ మధ్య కూడా ఎక్కడో ఒక చోట జుట్టు గురించినటువంటి ఆహ్, ఆహ్, సంఘటన ఒకటి జరిగింది. ఏందంటే ఆహ్, ఒక అమ్మాయి పాపం పెళ్లి చూపుల్లో గూడా ఆహ్, జుట్టున్న వాడిని బాగా జుట్టు శిరోజాలు బాగా జులపాల్లాగా ఉండేవాడిని జేసుకోవాలి అని అనేక పెళ్లి సంబంధాలు వదులుకుంటూ వస్తే ఆఖరికి ఒకతను దొరికాడు. ఆ అమ్మాయికి కావాల్సినట్టుగా జుట్టున్న అమ్మాయి. అబ్బాయి దొరికాడు. సరే పాపం నచ్చింది. నచ్చాడు. ఆ అబ్బాయి నచ్చాడు. వివాహం చేసుకున్నారు. 2 రోజుల తర్వాత జూస్తే మొత్తం ఆహ్, పెట్టుకున్నటువంటి జుట్టేందంటే ఉదయం లేచేసరికి ఆ విగ్గు ఊడి అవతల పడుంది. అంటే అదంతా గూడా విగ్ అన్నమాట. తల మీద ఎటువంటి వెంట్రుకలు లేవు. అంటే ఆ జుట్టును బట్టి చూసి మోసపోయినటువంటి పరిస్థితులు ఈ లోకంలో చాలా. ఆహ్, అంటే అంత ప్రాధాన్యత మనం ఈ లోకంలో జుట్టు గురించినటువంటి పరిస్థితులు మనం ఆహ్, కోరుకుంటున్నారు. అయితే ఆహ్, అబ్షాలోము గూడా తనకున్నటువంటి పరిస్థితిని బట్టి, ఆ సౌందర్యాన్ని బట్టి, అందాన్ని బట్టి గర్వించేవాడిగా ఉన్నాడు. ఆయనకి మరొక గర్వం గూడా ఉంది. ఆయన హృదయంలో మరొక విషయాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. తన శరీర సౌందర్యము, తనకున్నటువంటి జుట్టు, లేకపోతే తనకున్న పరిస్థితి, బాహ్య సౌందర్యం మాత్రమే కాకుండా, మరొక విషయాన్ని బట్టి కూడా ఆయన గర్విస్తూ ఉన్నాడు. ఏం గర్విస్తూ ఉన్నాడంటే ఆహ్, హ్మ్. మొదటి దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. గెషూరు రాజైన తల్మయి కుమార్తె అయిన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవ వాడు. గెషూరు రాజైన తల్మయి కుమార్తె అయిన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవ వాడు. ఎవరు ఈ తల్మయి అనంటే గెషూరు రాజు. సిరియా దగ్గర ఉన్నటువంటి దేశం గెషూరు. అయితే ఈ గెషూరు రాజు యొక్క కుమార్తె ఎవరంటే మయక. ఈ మయక ఎవరనంటే దావీదుకు భార్య. దావీదుకు అనేక మంది భార్యలున్నారు. అబీగయీలు లేపోతే బెత్షెబని జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఎక్కడి వ్యక్తి అనంటే ఒక ఒక సైనికుడి భార్య. ఆమె ముందున్నటువంటి పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటే. అదే అబీగయీలుని జ్ఞాపకం చేసుకుంటే గొర్రెలు కాచుకునే ఆయన కుమార్తె. అంటే వారు పూర్వం ఉన్నటువంటి స్థితి. అయితే మీకాలు గురించి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీకాలుకు శాపం ఉంది కాబట్టి దావీదును అవమానించింది కాబట్టి ఆమెకు దేవుడిచ్చినటువంటి శాపాన్ని బట్టి ఆమెకి బిడ్డలు లేకుండా పోయారు. అయితే మరొక భార్య మయక, దావీదు భార్య అయినటువంటి మయకాకు పుట్టినటువంటి వ్యక్తి ఎవరంటే అబ్షాలోం. ఈ అబ్షాలోంకి మరొక గర్వం ఏంటంటే తనకున్నటువంటి బ్యాక్‌గ్రౌండ్. అంటే బెత్షెబాకు పుట్టినటువంటి బిడ్డలైనటువంటి వారిలో బ్యాక్‌గ్రౌండ్ గురించి ఆలోచన చేస్తే తల్లి తరఫున, తండ్రి కాకుండా తల్లి తరఫున ఆలోచన చేస్తే ఒక సైనికుడి భార్య, సాదాసీదా జీవితం. లేదా అబీగయీలు గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటే గొర్రెలు కాచుకునేవారు వారి తల్లి సంబంధమైన వాళ్ళు. కాబట్టి దాన్ని బట్టి వారి పిల్లల్లో కూడా ఎవరికీ అంత ఘనత లేదు. అంత బ్యాక్‌గ్రౌండ్ లేదు. అయితే వారికున్నటువంటి బిడ్డలందరిలో కూడా అబ్షాలోముకున్న మరొక ఘనత ఏమిటంటే తను తన తల్లి ఒక రాజు యొక్క కుమార్తె. అంటే రాజవంశీయుడు అబ్షాలోము. ఆయనకున్నటువంటి గర్వం ఏందంటే ఆయనకున్నటువంటి బ్యాక్‌గ్రౌండ్. ఈ రోజుల్లో గూడా ఈ లక్షణం విశ్వాసుల్లో గూడా కనపడుతూ ఉంది. ప్రభువుని అంగీకరించి ఒకే బలలో పాలుపంపులు పొందే విశ్వాసుల్లో కూడా, ఆరాధించే వారిలో కూడా
ఈ లక్షణం కనబడుతుంది. బ్యాక్‌గ్రౌండ్ బట్టి వారి ఫలానా వారు మా మూల పితరులు, మా ఫలానా వారు మొదట మా వంశంలో మొదటగా దేవుని అంగీకరించిన వారు, మా వంశంలో మొదటగా దేవుని సువార్త ప్రకటించిన వారు, మా వంశంలో మా పితరులు ఇంతమంది దేవుని రక్షించడానికి కారణమయ్యారు. ఇట్లా ఆలోచించుకుంటూ పోతే బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి కూడా గర్వించేవారు. అంటే వారికున్నటువంటి సామాజిక లేదా ఆత్మీయ సంబంధమైనటువంటి దృక్పథంతో గర్వించేవారు విశ్వాసుల్లో కూడా కనపడుతున్నారు. అయితే గర్వం చాలా రకాలుగా ఉంటే విశ్వాసుల్లో కూడా అనేక రకాలు కనపడుతూ ఉన్నాయి. పైకి గర్వించేవారు, మనసులో గర్వించేవారు చాలా మందున్నారు. అయితే అబ్షాలోముకున్నటువంటి పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటే తన ఉన్నటువంటి స్థితిని బట్టి, స్థాయిని బట్టి, వెనకాల ఉన్నటువంటి రాజరిక వంశాన్ని బట్టి కూడా అతను గర్విస్తూ ఉన్నాడు. అంటే తల్మయి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? గెషూరు రాజు అయినటువంటి తల్మయి దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే అది సమూయేలు గ్రంథంలో రాయబడలేదు కానీ దినవృత్తాంత గ్రంథంలో రాయబడింది. తన అన్న అయినటువంటి అమ్నోను తన చెల్లెలైనటువంటి అబ్షాలోముకి సొంత చెల్లైనటువంటి తామారును మోసం చేసి ఆమెను బలవంతం చేసి చేసినటువంటి దుష్కార్యం మనందరికీ తెలిసింది. ఆ పరిస్థితిని బట్టి అబ్షాలోము దాదాపు 2 సంవత్సరాల వరకు అమ్నోను చేసినటువంటి ఆ చెడు కార్యాన్ని బట్టి అతను కోపం తెచ్చుకున్నవాడై 2 సంవత్సరాల వరకు దావీదు దగ్గర చెప్తూ వచ్చాడు. ఇలా జరిగిందని. మనకు 2 సమూయేలు గ్రంథం 13:37లో చూడవచ్చు మనం. అయితే జరిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. 2 సంవత్సరాల పాటు ఆయన చెప్తూ వచ్చాడు. ఏమని? నా తండ్రి ఏమైనా గద్దిస్తాడేమో, దావీదు రాజు అమ్నోను చేసినటువంటి చెడు కార్యాన్ని బట్టి ఏమైనా గద్దిస్తాడేమో, శిక్షిస్తాడేమో 2 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఇక వెయిట్ చేయలేక ఆయన చేసినటువంటి పని ఏంటంటే ఆయనకున్నటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి, ఆయనకున్నటువంటి సౌందర్యం అనేది ఒక గర్వం అయితే, రెండోది ఆయనకున్న బ్యాక్‌గ్రౌండ్ గర్వాన్ని బట్టి ఏం చేశాడంటే 2 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఇక వెయిట్ చేయలేక ఒక చిన్న పార్టీ పెట్టి, ఆ పార్టీకి అమ్నోను పిలిచి అక్కడ వేరే వాళ్ళ చేత అతన్ని చంపించేయటం జరిగింది. అంటే సొంత ఆలోచన తనకున్నటువంటి కోపాన్ని తన శత్రువు అయినటువంటి అమ్నోను మీద తన సొంత కోపాన్ని సొంత ప్రయత్నం ద్వారా తను తీర్చుకున్నట్టు చూడగలం. మనం ద్వితీయోపదేశ కాండం 32, 35లో చూస్తే నిర్గమకాండం 32, 35 32, 35 వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. వారి ఆపద్దినమున సమీపించును, వారి గతి త్వరగా వచ్చును, వారికి ఆధారము లేకపోవును. ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే వారి కాళ్ళు అనంటే శత్రువుల కాళ్ళు జారు సమయమున వారిని పగ తీర్చుకునేది ఎవరంటే ఆ పని ఎవరిదనంటే ఆయనదే. మన క్రొత్త నిబంధనలు కూడా చూస్తే పగ తీర్చుట నా పని అన్నాడు దేవుడు. మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన విషయంలో ఎవరైనా చెడు చేస్తే, మనకి ఎవరైనా కీడు కలుగు చేస్తే మనం చేయవలసింది ఏంటంటే దేవునికి వదిలిపెట్టాలి. దేవునికి ఎప్పుడు వదిలిపెట్టకుండా సొంత పనులు చేస్తామనంటే దేవుని కంటే మనం ఎక్కువ న్యాయం చేయగలమేమో అనే ఆలోచన కలిగినప్పుడు, లేదా దేవుని కంటే మనం గొప్పవారం, లేకపోతే మనకున్న దాన్ని బట్టి మనం డబ్బు గర్వాన్ని కావచ్చు, లేకపోతే బలగాన్ని బట్టి కావచ్చు, బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి కావచ్చు, అధికారం బట్టి కావచ్చు, ఇవన్నీ ఉన్నప్పుడు ఏ వ్యక్తి కూడా దేవునిపై ఆధారపడడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే తన దగ్గర ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, బలం ఉంది, అధికారం ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు సొంత ఆలోచన చేసే ప్రయత్నం చేస్తాడు. అయితే విశ్వాసుల్లో కూడా చాలా మంది వారికున్నటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి, స్థితిని, స్థాయిని బట్టి కూడా దేవునికి అప్పగించవలసిన పని, అంటే దేవుడు చేయవలసిన పని కూడా వారే చేస్తూ ఉన్నారు. అంటే మన పగలు మనమే తీర్చుకునే పనైతే దేవుడు ఇంకా ఆయన దృష్టిలో నుంచి ఆలోచన చేస్తే అది నా పని అన్నప్పుడు నా పని మీరు చేయడానికి సంబంధం లేదు. దేవుని పని మనం చేయాల్సిన అవసరం లేదు. దేవుని పని దేవుని చేయడానికి విడిచిపెట్టాలి. మనం ఏం చేయాలంటే మనకెవరికైనా మన మీద ఎవరికైనా శత్రుత్వం ఉంటే, కోపం ఉంటే అది మనకు తెలిసినప్పుడు దేవునికి వదిలిపెట్టాలి తప్ప అది మనం మనసుకు తీసుకోకూడదు. బైబిల్‌లో అలాగే ఒక వ్యక్తి మనకు కనపడతాడు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూడవచ్చు ఆ వ్యక్తిని. తన పగను తను తీర్చుకున్నటువంటి వ్యక్తి. ఆహ్, తొ 9, 8 నుంచి కూడా చూస్తే మనకు ఆ విషయాలు కనపడతాయి. అయితే 9లో చూస్తే ఆ వ్యక్తి మనకు కనపడతాడు. యెరుబ్బయలు కుమారుడైన
అబీమెలకు, ఎరుబ్బయలు కుమారుడు. ఎరుబ్బయలు అంటే గిద్యోనుకు ఉన్నటువంటి మరొక పేరు ఎరుబ్బయలు. ఎరుబ్బయలు యొక్క కుమారుడైన అబీమెలకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది, ఆ యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మును మంటిదా ఏలుట మంచిదా, ఒక మనుష్యుడు మమ్మను ఏలుట మంచిదా, నేను రక్త సంబంధినని జ్ఞాపకం చేసుకొనుడి అని పలుకుడనెను. ఆ చేసినటువంటి పరిస్థితిని బట్టి చూస్తే 4వ వచనం. అప్పుడు వారు బయల్బేరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారు అతని వశమున నుండిరి. 5వ వచనం. తరువాత అతడు ఒఫ్రాలో నున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన ఆ 70 మంది మనుష్యులను ఒక్క రాతి మీద చంపెను. ఏం చేశాడంటే ఇతనికి ఆశ ఏంటంటే ఆ తండ్రి దగ్గర నుంచి ఆ న్యాయాధిపతి ఆ హోదా, ఆ స్థాయి కావాలని, తన తండ్రి ఆస్తి తనకే కావాలని అతను ఏం చేశాడంటే పోయి మొత్తం ఉన్నటువంటి తన సహోదరులందరినీ తన తండ్రి ఇంటికి పోయి 70 మందినంట ఒకే రోజు ఒక్క రాతి మీద చంపేశాడంట. అంటే అతను ఒకవేళ అక్కడ ఏం జరిగిందనేది మనం ముందున్న అధ్యాయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే అతను చేసిన పని చూస్తే దేవునికి విడిచిపెట్టవలసిన వాడు సొంత పని, సొంత ఆలోచన చేసి ఆ పని చేసినట్టుగా చూడడం. అయితే దాని తర్వాత వచ్చినటువంటి మరొక వ్యక్తి తన పితృడైనటువంటి అబీమెలెకు లాగా ప్రవర్తించకుండా తను చేసినటువంటి మంచి పని మనం చూడవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే ఫలానా బైబిల్‌లో దావీదు అంతటి వ్యక్తే పొరపాటు చేశాడు. దానికి సంబంధించిన పొరపాట్లు చేసేవాళ్ళు. లేకపోతే ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే చిన్నపిల్లల చేత డాన్స్ వేయిస్తూ ఉంటారు. లేకపోతే స్కూల్స్‌లో డాన్సులు వేస్తుంటారు పిల్లల చేత. ఏంటిది మీరెందుకు డాన్స్ వేయిస్తున్నారంటే కొన్నిసార్లు స్కూల్‌లో డాన్స్ వేయించటం నిషేధిస్తారు గానీ క్రైస్తవ కుటుంబాల్లో చర్చిల్లో క్రైస్తవ పాటలకి డాన్సులు వేయిస్తూ ఉంటారు. దీన్ని ఎక్కడ కోట్ చేసుకుంటారంటే దావీదు కూడా నాట్యం ఆడాడు కదా మందసం ముందు. బట్టలు కూడా జారిపోతున్నాయని చూసుకోకుండా నాట్యం ఆడాడు కదా! దానికి కోట్ చేస్తారు. అంటే ముందున్న వారిని మనం రిఫరెన్స్‌గా పెట్టుకుంటాం. లేకపోతే అబద్ధం ఆడితే పేతురు అంతటి వాడే అబద్ధం ఆడాడు మనమెంత. లేకపోతే ఆహ్, 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 దావీదు చేసిన పొరపాటు కావచ్చు, లేకపోతే ఇంకా అనేక మంది చేసినటువంటి పనులు వాళ్ళు ఏం చేస్తారంటే ముందున్న వారిని గురిగా పెట్టుకొని, ఉదాహరణకు పెట్టుకొని వీరు కూడా పొరపాటు చేస్తూ ఉంటారు. అయితే 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రం అలాంటి పొరపాటు చేయలేదు. తన పితరుడైనటువంటి అబీమెలెకు చేసినట్టుగా చేయకుండా ఏం చేశాడు చూద్దాం. 11వ అధ్యాయం మొదటి వచనం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. ఆయన తక్కువ వాడేం కాదు. ఆయనకున్నటువంటి పరాక్రమం గల బలాఢ్యుడు అనే పదం బైబిల్‌లో ఒక ముగ్గురికి మాత్రమే వ్రాయబడి ఉంది. అది మొదటిది పరాక్రమం గల వేటగాడైనటువంటి నిమ్రోదు గురించి రాయబడింది. తర్వాత ఫిలిష్తీయుడైన గొల్యాతు గురించి రాయబడింది. మూడవది ఇతని గురించి రాయబడింది. పరాక్రమం గల బలాఢ్యుడు. అంటే సంసోను కంటే కూడా బలాఢ్యుడు. సంసోను గురించి పరాక్రమం రాయలేదు గానీ ఇక్కడ యెఫ్తా గురించి రాయబడినటువంటి మాట చూస్తే పరాక్రమం గల బలాఢ్యుడు యెఫ్తా. అతనేమి సన్నగా, పీలగా ఉండే వ్యక్తి కాదు. మంచి దేహదారుఢ్యంతో మంచి కండలు తిరిగినటువంటి బలిష్ఠుడు, బలాఢ్యుడు. ఆయన చేసిన పని చూడండి. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారి యెఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిది. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివాసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. తన అన్నలు వచ్చి నువ్వు వేశ్యకు పుట్టినవాడివి అని చెప్పి హేళన చేసి అల్లరి చేస్తూ ఉంటే మామూలుగా అయితే ఆయనకున్నటువంటి బలాన్ని బట్టి, పరాక్రమం బట్టి ఎదురు తిరిగి గట్టిగా ఒక్కొక్కని కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక గుద్దులో అరగుద్దు వేస్ట్ అన్నమాట. అంతటి బలాఢ్యుడు. చంపేయొచ్చు. కానీ దేవునికి వదిలిపెట్టాడు. తన పితరుడైనటువంటి అబీమెలెకు చేసినట్టుగా కూడా చేయకుండా తన పితరుడికి వదిలిపెట్టాడు. అయితే వదిలిపెట్టిన తర్వాత 4వ వచనం నుంచి కూడా 11వ వచనం వరకు చూస్తే మరలా వాళ్ళే అందరూ వచ్చి ఆయన బ్రతిమలాడుతా ఉంటారు. నీవే మాకు ఏలికగా ఉండమని. ఆహ్, ఆహ్, 9
అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన యెడల నేను మీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దను అడగగా, గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదము. యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాక అని యెఫ్తాతో అనేది. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. ఎందుకంటే మన పగ మనం తీర్చుకుంటే, మన సొంత కోపం మనం తీర్చుకుంటే కొంత మేరకు చేయగలమేమో, కానీ దేవునికి వదిలిపెడితే మన బాధ, మన అవమానం, మన జరిగిన ప్రతి ఇబ్బంది దేవునికి గనక మనం వదిలిపెడితే దేవుడు చేసే లెక్క కరెక్ట్‌గా ఉంటది. దేవుడు చేసే లెక్క ఎలా ఉంటదంటే ఎవరు ఊహించలేరు. మనకు కీడు చేసిన వ్యక్తి, శత్రువైన వాడు కోలుకోకుండా మనం ఒక 2 పాయింట్లో, 3 పాయింట్లో మనం కోపం తీర్చుకోవడానికి చేయొచ్చు గాని, నష్టం చేయొచ్చు గానీ, దేవుడు చేస్తే మాత్రం ఆ వ్యక్తికి మరోసారి మన వైపు చూడడానికి కూడా ఆ వ్యక్తి భయపడేలాగా అతనికి బుద్ధి చెప్తాడు దేవుడు. దానికి ఉదాహరణ అదే. ఎవరైతే వారిని వద్దనుకున్నాడో, నువ్వు వేశ్యకు పుట్టినవాడు అన్నారో, ఆ అధిపతులే వచ్చి నీవే మాకు వేలికగా ఉండు, నీవే మాకు అధిపతిగా ఉండమని ఆయన కాళ్ళ దగ్గరకొచ్చారు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించి పగ తీర్చుట నా పని అన్నాడు కాబట్టి దేవునికి మనం వదిలిపెడితే ఖచ్చితంగా దేవుడు చేసే కార్యాలు గొప్పగా ఉంటాయి. కానీ మనం దేవునికి వదిలిపెట్టకుండా మన సొంత పగ మనమే తీర్చుకుంటున్నామంటే మనలో ఏముంటుందనంటే గర్వపు ఆలోచన, గర్వించటం. కొంతమందిని చూస్తూ ఉంటాం. నేనొకసారి ఒక దగ్గర ఇల్లు మారాలనుకున్నప్పుడు ఒంగోలులో వేరే సహోదరుడే ఆయన మాట్లాడుతూ, "ఆ ఇంట్లో అయితే బావుంటుందన్న. చేద్దామన్నా అది ఇది" అని మా నాన్నగారితో చెప్తూ ఉన్నారు. చెప్తూ ఒక మాట అన్నాడు. ఏదన్నా ఇబ్బందయితే మనోళ్ళందరూ ఈడే ఉన్నారన్న. ఏదో చిన్న మాట అంటే అందరూ వచ్చేస్తారు" అని అన్నాడు. అప్పుడు అనిపించింది ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆలోచన ఏందంటే, దేవునిపై ఆధారపడే లక్షణం గాదు. ఏదైనా ఉందంటే ఏదైనా ఇబ్బందయితే మనోళ్ళందరూ వస్తారంట. మన వాళ్ళందరూ వస్తారంటే ఆ వ్యక్తి ఎంత బంధు బలగం, జన బలగంతోటి విర్రవీగుతున్నాడో అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి గర్వపు ఆలోచన విశ్వాసుల్లో ఉండడానికి వీల్లేదు. విశ్వాసుల్లో మొదటిగా నీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు గాబట్టి, ఒక్కటి కూడా మనం తీసుకోకూడదు. మనం ఒక్క పర్సెంట్ అన్నా తీసుకున్నామనంటే, ఆయన మిగతా 99% ఆయన చేయడు. పూర్తిగా మనకే వదిలేస్తాడు. మనకు వదిలేస్తే మనం మన తెలివి, మన జ్ఞానాన్ని బట్టి కొంత మేరకే చేయగలం. అవతల వారికి బుద్ధి చెప్పలేం. ఎందుకనంటే, బుద్ధి కలిగించాలి, జ్ఞానం జెప్పాలి అనంటే, దేవుడే కరెక్ట్‌గా చేయగలడు. అయితే అబ్షాలోము గూడా అంతటి గర్వం కలిగిన వాడు చూస్తే ఆహ్, ఆయనకున్నటువంటి పరిస్థితిని బట్టి గర్వించిన వాడు తన ఆహ్, బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి, తన తాతగారైనటువంటి గెషూరు రాజైన తల్మయిని బట్టి అంటే ఏ పని చేసినా మా ఎనకాల మా తాతగారున్నాడు. ఇటు నాన్నగారు రాజు, మా తాతగారు రాజు. కాబట్టి నేనేదైనా చేయొచ్చనే ఆలోచనతో ఉండే వ్యక్తి. అయితే ఆయన చేసినటువంటి పని 14:33 రెండో సమూయేలు గ్రంథంలో చూస్తే ఆహ్, తాతగారి దగ్గర ఉన్నప్పుడు ఆహ్, యోవాబు వచ్చి అతన్ని మరలా యెరూషలేముకు తీసుకురావడానికి అతను పూనుకున్నట్టుగా చూడగలం. అంతటా యోవాబు రాజు వద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజు నొద్దకు వచ్చి రాజు సన్నిధిన సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. అంటే వచ్చాడు వెంటనే సాష్టాంగ నమస్కారం పూర్తిగా ఆయన మీద బోర్ల పడినట్టు సాష్టాంగం అంటే 8 అంగాలు భూమికి తాకుతూ తల వంచినటువంటి విధానం. 8 అంగాలు భూమికి తాకటం. అంటే పూర్తిగా సబ్మిట్ అయిపోవటం. ఆయన సాష్టాంగ నమస్కారం చేసి నన్ను క్షమించు అని అన్నప్పుడు దావీదు జరిగిందేదో జరిగిపోయిందనే ఉద్దేశంతో అతన్ని ముద్దు పెట్టుకొని క్షమించేశాడు. క్షమించిన తర్వాత అతను చేసిన పని 15వ అధ్యాయం కూడా చూస్తే అతను ఏం చేశాడంటే ఇది అయిన తరువాత అంటే రాజు దగ్గరకొచ్చి దావీదు దగ్గరకొచ్చి క్షమించమని అడిగిన తర్వాత అతను చేసినటువంటి పని ఏందంటే ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును, గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు ద్వారమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. అయితే ఈ మాటలో చూస్తే తను ఏం చేస్తాడంటే ఆహ్, రాజు దగ్గర పైన పోయి పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేశాడు గానీ కింద ఏం చేస్తాడంటే రాజు దగ్గరికి ఎవరైనా పంచాయతీలకొస్తే వ్యాజ్యం ఆడుకొని ఏదైనా న్యాయం కోసమో లేకపోతే తీర్పు చెప్పడానికి తీర్పు కోసం వస్తే మనోడు ఏం చేస్తాడంటే కిందే
ఒక 50 మందిని ఏర్పరచుకొని ముందుగానే అక్కడ పెట్టుకొని ఆ ద్వారం దగ్గరే పట్టుకొని నీవు గనక ఆహ్, ఆహ్, నీవు గనక న్యాయం కోసం వస్తే, నీవు ఏదైనా పరిస్థితి కోసం వస్తే, నేను తీస్తా తీర్పు. నేను తీరుస్తా నీకు తీర్పు అని చెప్పి రాజునొద్దకు వెళ్ళకుండా తానే రాజుగా వ్యవహరించి వారికి తీర్పు తీర్చడం జరుగుతుంది. అంటే రాజుకు రావలసిన ఘనత తను కోరుకుంటున్నట్టుగా రాజు స్థానానికి తను తాను హెచ్చించుకున్నట్టుగా చూడగలం. ఇది ఎవరి లక్షణం అంటే మనకి యెషయా గ్రంథం 14 అధ్యాయంలో కనబడుతది. లూసిఫర్ గురించినటువంటి తేజో నక్షత్రమా వేకువ చుక్క ఈ వేళ ఆకాశం నుండి పాతాళంలోకి ఒక మూలకు త్రోయబడితివి. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే లూసిఫర్ ఆలోచన చేసిన విధానం మనం చూడవచ్చు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 14 అధ్యాయం. ఆహ్, 12 తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును. మేఘమండలం మీదకెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి గదా! నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రధాన దూతగా ఉన్నటువంటి లూసిఫర్ ఏం చేశాడంటే సమస్త మహిమ ఘనత లూసిఫర్ ద్వారా ప్రధాన దూత ద్వారా దేవుని యొద్దకు చేరుతూ ఉంది. అయితే ఈ వ్యక్తి ఏం ఆలోచించాడంటే ఆ ఆయన ఆయన సింహాసనం ఇక్కడ ఉంటే ఆ లూసిఫర్ సింహాసనం కింద ఉంటే ఆయన ఏమనుకున్నాడంటే మన భాషలో మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే 2 ఇటుకరాలు పెట్టుకుని ఆ సింహాసనం ఆయనంత ఎత్తుగా చేసుకుంటా. మనకు అర్థమయ్యేలాగా మాట్లాడాలంటే. అంటే ఆయన సింహాసనాన్ని 2 ఇటుకరాలు పెట్టుకోనో, లేకపోతే ఏదైనా ఎత్తు పెట్టుకోనో, ఆయనతో సమానంగా జేసుకోవాలి అని మనసులో అనుకున్నాడు. ఆయనతో సమానంగా చేసుకోవాలని నీవు ఆలోచన మనస్సులో అనుకున్నాడు. పైకి గూడా అనలేదు. మనస్సులో అనుకున్నాడు. అయితే మనస్సులో అనుకున్న దానికి దేవుడు అంటున్నాడు అతన్ని వెనక్కి త్రోసివేసినట్టుగా మనం చూడవచ్చు. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును. ఉత్తర దిక్కున సభాపర్వతం మీదకెక్కెదను. మేఘమండలం మీదకెక్కెదను. అంటే అతని ఆ ప్రయత్నం అంతా ఏందనంటే దేవునితో సమానంగా అంటే తను ఉండవలసినటువంటి స్థానంలో ఉండకుండా, దేవుడిచ్చినటువంటి స్థానంలో ఉండకుండా, దేవునితో సమానంగా ఉండాలనే ఆలోచన ఎవరిదనంటే ఇచ్చిన వారు ఒక వ్యక్తి మనకు ఒక స్థానం ఇస్తే, ఆ వ్యక్తి స్థానాన్నే మనం కోరుకుంటున్నాం అనంటే అది ఎవరి లక్షణం అంటే అపవాది లక్షణం, లూసిఫర్ లక్షణం. అయితే తను చేసిన తప్పును బట్టి మరణశిక్ష విధించవలసినటువంటి మరణశిక్ష పొందవలసిన అబ్షాలోము ఏం చేస్తున్నాడంటే శరణుజొచ్చి దావీదు దగ్గరకొచ్చి క్షమాపణ అడిగాడు. పోనీ నన్ను క్షమిస్తే అతను దావీదు సింహాసనానికి వెన్నుపోటు పొడిచేటటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు. తర్వాత కూడా చూస్తే అతను ఒక మాట చెప్తున్నాడు చూడండి. అది చేసిన తర్వాత 7వ వచనం. 6వ వచనం చదువుకుందాం. తీర్పు నొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులకు అందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయులనందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. ఇంకా దావీదు కాదయ్యా నేనే రాజుని, నేనే మీకు న్యాయం చేస్తానని దావీదును మరిచిపోయి దావీదుకు వ్యతిరేకంగా జనులను కుమ్ముగొడుతున్నటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు. 7వ వచనం. 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజునొద్దకు వచ్చి మరలా వచ్చాడు. రాజునొద్దకు వచ్చి మాట చెప్తున్నాడు. ఏమని నీ దాసుడనైన నేను సిరియా దేశమునందలి గెషూరునందుండగా ఇందాక అనుకున్న గెషూర్ అంటే సిరియా దేశానికి దగ్గరలో ఉంటుంది. సిరియా దేశమునందలి గెషూరునందుండగా యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదనని మొక్కుకొంటిని గనుక నేను హెబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కుకొనిన మొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా. అంటే ఏం చెప్తున్నాడంటే ఆ నేను ప్రాణభయంతో పారిపోయాను మా తాతగారి దగ్గరికి, గెషూర్ రాజు దగ్గరికి, తల్మయి దగ్గరికి వెళ్ళిపోయాను. 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాను కదయ్యా. అయితే అప్పుడు అనుకున్నాను ఒకవేళ నన్ను దేవుడు గనుక క్షేమంగా యెరూషలేముకు తీసుకొని వస్తే నేను ఆయనకి సేవ చేస్తానని, నేను మొక్కుకుంటానని ఒక మొక్కుబడి చేసుకున్నానని చెప్పాడు. ఆ దినాల్లో మొక్కుబడి కూడా ఎలా ఉండేదంటే తలనీలాలు సమర్పించడం అయ్యుండవచ్చు. సాధారణంగా మొక్కుబడులు అలాగే చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దేవునికి నాజీరు చేయబడిన వాడంటే తల మీద మంగళ కత్తి రాకూడదు. అంటే అదొక ప్రత్యేకత. పెంచుకొని అలా ఇవ్వడం అనేది అదే ఇప్పుడున్నటువంటి హైందవ సమాజాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అదే అటువంటి లక్షణాలు, ఆచారాలు పోకుండా వస్తూ ఉన్న నిమ్రోదు కాలం నుంచి కూడా మన హైందవ సాంప్రదాయాలు లేదా ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలైనయి అంటే
అసలు వీటన్నిటికీ ఆది మూలం ఎక్కడంటే నిమ్రోదు దగ్గర నుంచి నిమ్రోద్ అనేవాడు తన సొంత తల్లి అయినటువంటి సెమిరామిస్ ని వివాహం చేసుకొని తర్వాత ఒక బిడ్డను కంటం జరిగింది. అక్కడ అతను సూర్యదేవుడిగా పూజించడం జరిగింది. ఆమె ఒక స్వర్గలోకంలో నేను ఒక రాణినని చెప్పి చెప్పుకొని ఆమె నన్ను అందరూ పూజించాలని చెప్పి అక్కడ మొదలు పెట్టడం జరిగింది. అయితే తనకు ఒక కుమారుడు పుట్టాడు తమ్మూజు అనేవాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా తమ్మూజు దేవత గురించినటువంటి విలాప దినం ఉంటే ఆ రోజు అందరూ విలపించాలి ద్వారమున వద్ద ఉంది అని మనకి యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చూడవచ్చు. అయితే ఆ తమ్మూజ్ అనే కుమారుడు పుడితే చాలా మంది ఆ రోజున పునర్జన్మ సంబంధమైనటువంటి ఆలోచన అప్పటి నుంచే వారికి జనాల్లో ఇమిడింపు చేసినటువంటి వారు సెమిరామిస్. మనకు సెమిరామిస్ అనంటే అష్తారోతు దేవత అని పిలిచేవారు. అష్తారోతు దేవత ఎవరో కాదు, నిమ్రోదు తన భార్య అయినటువంటి తన తల్లిని వివాహం చేసుకున్నారు. తన భార్య అయినటువంటి సెమిరామిస్. అక్కడ వారు ముగ్గురు దేవతలుగా పిలువబడ్డారు. ముగ్గురు దేవతలు, ట్రినిటీ అనే పదం కూడా ఇంచుమించు అక్కడి నుంచి రావడమే జరిగింది. త్రిమూర్తులు, ట్రినిటీ, ఈ పదాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి తాయెత్తులు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి యంత్రాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి మంత్రాలు, లేకపోతే వారు పూజించే విధానం, కొబ్బరికాయలు కొట్టడం, ఇట్లాంటివన్నీ కూడా నిప్పుల మీద నడవడం గాని, స్త్రీలను పూజించడం గాని, మూడనే సంఖ్యతోటి దేవతలు ఉన్నారని, ఇట్లా ఇవన్నీ కూడా ఈ ఆచారాలన్నీ ఎక్కడ మొదలైందంటే నిమ్రోదు దగ్గర నుంచి మొదలైంది. అయితే అంతకుముందు ఉన్నటువంటి సుమేరియన్ కల్చర్ నుంచి, తర్వాత మెసొపటోమియన్ కల్చర్ నుంచి, తర్వాత బాబిలోనియన్ కల్చర్ నుంచి, ఇవన్నీ తర్వాత వచ్చినటువంటి క్యాథలిక్ వారు, రోమన్ క్యాథలిక్‌లో ఇవన్నీ విపరీతమైన స్థాయికి హెచ్చుగా వెళ్ళిపోయి మన భారతదేశంలోకి సింధు లోయ నాగరికత సమయం నుంచి కూడా మన భారతదేశానికి ఆది సింధు లోయ నాగరికత అనుకుంటాం గానీ, అక్కడ మొదలైన కల్చర్ నిమ్రోదు దగ్గర నుంచి ఇవన్నీ పాకి అందరికీ వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి హైందవ సమాజంలో ఉన్నటువంటి ఆచారాలన్నీ కూడా అక్కడి నుంచి మొదలైనటువంటిది. అయితే అబ్షాలోము కూడా తను మొక్కుబడి చెల్లించుకుంటానని హెబ్రోనుకు వెళ్తానని చెప్పి పర్మిషన్ అడిగాడు. అంటే ఏం చెప్తున్నాడంటే దేవుడిని అడ్డం పెట్టుకొని దూరంగా వెళ్లి కుట్ర చేస్తూ ఉన్నాడు. 12 ఆఖరిలో చూస్తే ఆ మాట మనకు కనపడుతుంది. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువగుట చేత కుట్ర బహుబలమాయెను. అంటే దావీదుకు వ్యతిరేకంగా కుట్ర చేసినటువంటి విధానం చూస్తే ఎక్కువగా అయిపోయిందన్నమాట. జనం ఎక్కువ మంది వచ్చేసారు. అయితే ఆయన చేసినటువంటి కుట్రను బట్టి తర్వాత జరిగినటువంటి ప్రక్రియలో దేవుడు అతన్ని మొత్తాలను ఆలోచన చేసిన తర్వాత దావీదుకు సహాయపడాలి, దావీదును జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి అబ్షాలోము నుండి దావీదును రక్షించటానికి పూనుకున్న తర్వాత ఆ పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకుంటే తను చేసినటువంటి విధానం కూడా చూస్తే ఎట్లుందనంటే దేవుని అడ్డం పెట్టుకొని తండ్రికి వెన్నుపోటు పడవాలని ఆలోచన చేశాడు. ఇలాంటి వ్యక్తులు మన సంఘాల్లో కూడా కనపడుతూ ఉంటారు. క్రైస్తవ కుటుంబాల్లో కూడా కనపడుతూ ఉంటారు. ఆ మధ్య చూస్తే ఒక ఆమె కూడా గుంటూరు దగ్గర ప్రాంతంలో ఉంటే ఆ మధ్య ఒక కల్వరి టెంపుల్ అని ఆ మధ్య ఒక దగ్గరలో కట్టడం జరిగింది. ఇది ఇంచుమించు 2.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. అయితే ఆ పాప ఏం చేసిందనంటే ఇంటర్మీడియేట్ చదువుతుందో ఏమో సంథింగ్. 2.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. ఆమె ప్రతి ఆదివారం నేను పలానా కల్వరి టెంపుల్‌కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తూ ఉండేది సండే. తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే పాపం చర్చికి వెళ్తుంది, మంచి నడవడిక ఉంటుంది, మంచి ప్రవర్తన కలిగి ఉంటుంది, బాగుపడుతుంది అని అనుకున్నారే గాని, ఈ పాప ఏం చేస్తుందనంటే చర్చికి వెళ్ళకుండా విజయవాడకి వెళ్ళిపోయి అక్కడ తన స్నేహితుడితో కలిసి అక్కడ కొంత సమయం గడిపి వస్తూ ఉండేది. కరెక్ట్‌గా ప్రార్థన అయిపోయే సమయానికి ఇంటికి చేరేదన్నమాట. అంటే ఇది కొంతకాలం జరుగుతూ ఉంది. అయితే సంవత్సరన్నర, 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటే ఒకానొక దినం ఆ తల్లికి ఫోనొచ్చింది. ఏందనంటే ఇట్లా మీ పాప ఇక్కడ బీసెంట్ రోడ్ దగ్గర కృష్ణలంక దగ్గర మీ పాపకి యాక్సిడెంట్ అయింది. ఇట్లా పలానా ఇబ్బందయింది. త్వరగా రండంటే మా పాప అక్కడ ఎందుకుంటుందని తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ తల్లి కనుక్కుంటూ వాళ్ళ కల్వరి టెంపుల్‌కి అటెండెన్స్ కూడా ఏదో ఉంటుంది సంథింగ్. వాళ్ళకి ఫోన్ చేసి మా పాప వచ్చిందని అడిగితే, మీ పాపను చూసి దాదాపు సంవత్సరన్నర, 2 సంవత్సరాలు అవుతుందని చెప్పారు. సరే అని కనుక్కోవడానికి వెళ్ళేసరికి అక్కడ ఎట్లా ఉందంటే పరిస్థితి, ఆ పాప 2 కాళ్ళు తెగి అవతల పడ్డాయి యాక్సిడెంట్‌లో. ఆ అబ్బాయికి గిలక కిందున్నటువంటి ఆ భాగం అంతా దాని మీద ఆ లారీ వెళ్ళిపోయిందంట. మొత్తం నుజ్జు అయిపోయింది. ఇక్కడ జరిగిందేందంటే, దేవుడిని అడ్డం పెట్టుకొని ఆ పాప చేసినటువంటి తప్పును బట్టి దేవుడు ఉపేక్షించలేదు.
తగిన కాలంలో శిక్ష విధించాడు. ఎవరితో అయినా గేమ్స్ ఆడొచ్చు కానీ దేవుణ్ణి అడ్డం పెట్టి గేమ్స్ ఆడకూడదు. ఈ ఈ దేవుని అడ్డం పెట్టి గేమ్స్ ఆడే పరిస్థితి ఎప్పుడొస్తుందంటే, దేవుని లెక్క చేయనటువంటి జనాంగం. ఎక్కువగా ఇలాంటి జనాంగం ఎవరి దగ్గర కనపడుతున్నారంటే యవ్వనస్తుల్లో, క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి యవ్వనస్తులే. ఆ దేవుడు క్షమిస్తాడులే, దేవుడు క్షమిస్తాడులే, దేవుడు క్షమిస్తాడులే. ఈ మాట ఎక్కువగా వస్తూ, వస్తూ వాళ్ళ యవ్వన జీవితంలో తప్పటడుగులు వేసి, తప్పు దారిలోకి వెళ్ళిపోయి, దేవుని ఉగ్రతకు గురైపోతూ ఉన్నారు నేటి యువత. అయితే క్రైస్తవ కుటుంబాల్లో అంత పెద్ద అబద్ధాలు ఆడకపోయినా ఎక్కడో చోట దేవుణ్ణి అడ్డం పెట్టి మనం చాలా సార్లు అబ్షాలోము చేసినట్టుగానే సొంత ఆలోచనలు చేయడానికి, సొంత ప్రయత్నాలు చేయడానికి దేవుడిని అడ్డం పెట్టుకున్నటువంటి పరిస్థితులు. ఇలా గనక చేస్తే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆయన చేసినటువంటి పనిని బట్టి అతనికి వచ్చినటువంటి పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆహ్, 18వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. ఆహ్ అబ్షాలోము కంచరగాడిద మీదకెక్కి పోవచ్చు దావీదు సేనలకు ఎదురాయెను. ఆ కంచరగాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమినికి మధ్య వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచరగాడిద సాగిపోయారు. మీరు కావాలంటే చూడండి. నా వెనకున్నటువంటి ఫోటోలో కూడా మీకు ఆ బొమ్మ ఈజీగా కనపడుతుంది. ఒక ఇంచుమించు చెప్పాలంటే ఆయన దావీదు అబ్షాలోముని తరుముతూ వస్తూ ఉన్నప్పుడు ఆయన తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు. ఆ తప్పించుకొని పారిపోతున్న క్రమంలో ఒక మస్తకి వృక్షం కూడా చూడటానికి ఎలా ఉంటుందనంటే అన్ని అల్లికలుగా అంటే వేప చెట్టులాగా స్థిరంగా సరళంగా ఉండదు. అది అల్లికలతోటి ఎక్కడ పెడితే అక్కడ కోపుగా అంటే దాంట్లో కనుక ఏదైనా చిక్కుకుంటే తీసుకోవడం చాలా కష్టం. అయితే ఆహ్ ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆయన మామూలుగానే ఆయనకున్నటువంటి లక్షణం ఏందంటే, ఆయనకున్న సౌందర్యం ఏందంటే, ఆయనకున్నటువంటి జుట్టు. ఎంత జుట్టో మనం జూసాం. ఒక సంవత్సరానికి కట్ చేస్తే 200 తులాలు. రాజు తూనికను బట్టి 200 తులాలంటే ఇంచుమించు 3 కిలోల బరువంత జుట్టు ఆయన వేసుకొని పోతున్నాడు. అయితే పోతున్నప్పుడు ఆ మస్తకి వృక్షానికి తగులుకొని ఏదో కొమ్మల్లో ఇరుక్కుపోయింది ఆ జుట్టు. ఇరుక్కుపోవడంతోటి కిందున్నటి కంచెర గాడిద వెళ్ళిపోయింది. దాని వేగంలో అది వెళ్ళిపోయింది. ఈయన ఎట్లా ఉన్నాడంటే మీకు వెనక కనపడుతున్నటువంటి బొమ్మలో కూడా చూడవచ్చు. ఆ జుట్టు ఆ కొమ్మలకు ఇరుక్కొని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నట్టుగా కనపడ్డాడు. అయితే ఇంకా కదలలేనటువంటి పరిస్థితి. ఆ కదలలేనటువంటి పరిస్థితిలో చూడండి 13వ వచనం. మోసం చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడల అది రాజునకు తెలియకపోదు. రాజు సన్నిధిలో నీవే నాకు విరోధమగుదువు కదా అని యోవాబుతో అనగా అంటే ఆ సేనల్లో చాలా మంది వచ్చి యోవాబుతో చెప్పారు. అయ్యా బలానా మనం వెంటబడుతూ ఉంటే అతను అబ్షాలోము పోతా ఉన్నాడు. పలానా చెట్టుకి ఇరుక్కొని తన జుట్టు ఇరుక్కొని ఉంది. వేలాడుతూ ఉన్నాడని చెప్తే వాళ్ళేం చెప్తున్నారంటే ఆ సేనలొచ్చి యోవాబుతో అనగా 14 యోవాబు నీవు చేయి వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకను ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయేవారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే అతనికి ఎట్లా ఉందనంటే వేలాడుతూ ఉన్నాడు. తన జుట్టు తను విడిపించుకోవడం జరగనటువంటి పని. పక్కన అటు ఇటు శత్రువులు వచ్చేస్తున్నారు. అయితే యోవాబు తెలిసిన తర్వాత యోవాబు వచ్చి అంతసేపు నేను ఉండేదా అని చెప్పి వెంటనే వెళ్ళి 3 బాణాలు తీసుకొని ఆయనకి గురి పెట్టాడు. చుట్టూ శత్రువులు మూకుమ్మగా గుమ్మిగూడారు. వెంటనే గుండెలకు గురిపెట్టి గుండెల్లో పొడిచినట్టుగా మనం చూడవచ్చు. అయితే అతన్ని గుండెల్లో పొడిచి 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అతడు దేన్ని బట్టి గర్వించాడో ఆఖరికి అదే అతనికి చావుకు నడిపించినట్టుగా నాశనానికి నడిపించినట్టుగా చూడగలం. అయితే అబ్షాలోము జీవితం గురించి మనం ఒక మాటలో జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ దినవంతట్లో ఈ యవనస్తుల కూడికలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒకే ఒక మాట ఏంటంటే దేనిని బట్టి మనం గర్విస్తున్నామో ఖచ్చితంగా అదే మనల్ని దేవునికి అప్పగిస్తుంది, నాశనానికి అప్పగిస్తుంది, మరణానికి అప్పగిస్తుంది, మన పతనానికి మనల్ని అప్పగిస్తుంది. దేన్ని బట్టి అయితే గర్విస్తున్నామో ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. యవనస్తులు అద్దం ముందు కూర్చుంటే త్వరగా తెవల్సరు. ప్రార్థనకు సమయం అవుతుందంటే అద్దం ముందు గంటలు ఒక్కసారి ఆ పరిస్థితి ఒకసారి ఆలోచన చేస్తే దేనికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాం?
అంతరంగ సౌందర్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, ప్రభువును అలవరుచుకోవడంలో ఉండవలసినటువంటి ప్రాధాన్యత, ప్రభువును ధరించుకోవడంలో, ప్రభువును పోలి నడుచుకోవడంలో ఉంటే ఎంత సౌందర్యంగా ఉంటుందో, కానీ దానికి ఇవ్వకుండా, వాక్యాన్ని ధరించుకోకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి పై మెరుకులు, బాహ్య సౌందర్యం కోసం మనం ఆహ్, ఉన్నదాన్ని బట్టి గర్వించటం, లేనిది తీసిపెట్టుకొని లోకంలో ఉన్నటువంటి పోకడలకు పోయి, దాన్ని బట్టి గర్విస్తే దేవుడు ఖచ్చితంగా దాన్ని నాశనానికి అప్పగిస్తాడు. అయితే అబ్షాలోము జీవితంలో మనం ఏం జ్ఞాపకం చేసుకోవచ్చంటే, తను చెడు నడత నడిచాడు, గర్వించాడు, అందాన్ని బట్టి గర్వించాడు, తనకున్నటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి గర్వించాడు. కానీ అతని మరణ సమయంలో అతని అందం అతన్ని పట్టించింది. అతని బ్యాక్‌గ్రౌండ్ అతన్ని కాపాడడానికి ఎక్కడికి రాలేదు. ఆ పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అతని చావును జ్ఞాపకం చేసుకుంటే ఎంత దయనీయమైనటువంటి చావు. ఈ విధంగా చెప్పాలంటే ఎంత ఎక్కువ గర్విస్తాడో, అంత భయంకరమైన, హీనమైన చావు అబ్షాలోము పొందాడు. నేను నా తాతగారోళ్ళు రాజవంశీయులు. మా నాన్న రాజుడు మా నాన్న రాజు. కాబట్టి నేను రాజవంశంలో పుట్టాను. 2 వైపులా నాకు పదునుందన్నట్టుగా ఎంత విర్రవీగాడు. తనకున్న అందాన్ని బట్టి, బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి ఎంత విర్రవీగాడో. తన తండ్రికే వెన్నుపోటు పొడిచేంత క్రూరమైనటువంటి ఆలోచన, అంత గర్వపు ఆలోచన వచ్చింది. తన్ను తాను హెచ్చించుకునే విధానం. దేవుని చేత అభిషేకించబడినటువంటి దావీదుని ఆహ్, 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 తా ఖాతరు చేయకుండా అతన్ని ఎదిరించి అతనికి వేరుగా జనాన్ని పోగు చేయటం, ఇవన్నీ చేసినప్పుడు దేవుడు సహించలేదు. దేవుని పేరు అడ్డం పెట్టుకొని, దేవుని నామాన్ని అడ్డం పెట్టుకొని, నేను మొక్కుబడి చెల్లించుకుంటానని వెళ్ళాడు. కరెక్ట్ టైంకి దొరికినప్పుడు అతని కాలు జారు సమయమున ఆ మాట చూస్తే మనకు ద్వితీయోపదేశకాండం 32, 35లో ఇందాకే మనం చదువుకున్నాం. అతని కాలు జారు దినమున నేను అతన్ని లేకుండా చేస్తాను. ఒకసారి చదువుకుందాం మరణం ఆ మాట. 32, 35. వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు, ప్రతిఫలమిచ్చుటయు నావే. ఈ మాటను జ్ఞాపకం చేస్తే అబ్షాలోముకి కరెక్ట్‌గా సరిపోతుంది. మరొక మాటలో ఉపద్య గ్రంథం 1 అధ్యాయం 15 వచనం చూస్తే, ఉపద్య 15 వచనం చూస్తే, నీవు చేసినదే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదకు వచ్చును. ఏదైతే చేస్తామో అదే వస్తది. మనం ఎవరికైతే ఏదైతే చేస్తామో గర్వాన్ని బట్టి ఎవరికి ఏ కీడు తలపెడతామో మనకు కూడా అదే. ఒకసారి ఆలోచన చేయండి. నిర్గమకాండంలో ఫరో ఏం ఆలోచించాడంటే, మోషే పుట్టిన సమయంలో ప్రతి మగ పిల్లవాడు అందరిని సంహరించి నీళ్ళలో వేయాలని చెప్పి ఆలోచన చేశాడు. ఆ మాటను చూస్తే ఆహ్, మొదటి అధ్యాయంలో మనకు కనపడుతుంది మనం. ప్రతి మగ పిల్లవాడిని 16వ వచనం. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు. వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపుడి. ఆడుదైన ఎడల దాన్ని బ్రతికియని వారితో చెప్పాను. ఆహ్, మనకిక్కడ కరెక్ట్‌గా లేదు గానీ. ఆ! తర్వాత ఉన్నటువంటి వచనాలు మనం చూడవచ్చు. ఆహ్, వారందరిని నైలు నదిలో పడవేసినట్టుగా చూడండి. నీళ్ళలో పడవేసి చంపేయాలని ఆలోచన చేశాడు ఫరో. ఆఖరికి ఫరో తన సైన్యంతో ఎక్కడ చనిపోయాడో చూస్తే ఆఖరికి మనకు తెలుసు. ఆఖరికి ఎర్ర సముద్రంలో అదే నీళ్ళలో దేవుడు వారికి అదే పరిస్థితి దేవుడు అనుగ్రహించాడు. యాకోబుని జ్ఞాపకం చేసుకుంటే ఆహ్, ఆహ్, గొర్రె చర్మం కప్పుకొని, జంతు చర్మాన్ని కప్పుకొని తన తండ్రిని మోసం చేశాడు. తన మామ కుమారులు కూడా అదే జంతు చర్మంతోటి తనను మోసం చేశారు. ఈ పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటే ఎవరు చేసింది వారికి అదే వస్తుంది. సంసోను గురించి కూడా జ్ఞాపకం చేసుకొని బలాన్ని బట్టి గర్వించాడు. దేవుడు ఆ బలం తీసివేశాడు. అయితే కళ్ళతోటి పాపం చేశాడు. చూసిన స్త్రీని మోహించటం, వ్యభిచరించటం ఇలాంటి పొరపాట్లు చేస్తూ దేవునికి నాజీరు చేయబడిన వాడు, అలాగ ప్రత్యేకించబడిన వాడుగా ఉండకుండా ఆహ్, కళ్ళతో చేసిన పాపాన్ని బట్టి ఆఖరికి తన కళ్ళే తీసివేయటం జరిగింది. కాబట్టి మన జీవితాల్లో యవ్వన జీవితంలో మనం ఎంత భద్రంగా మన యవ్వనాన్ని కాపాడుకోవాలంటే దేన్ని బట్టి మనం గర్విస్తున్నాం? దేన్ని బట్టి మన హృదయంలో గర్వపు ఆలోచన వస్తుంది? మనకున్న జ్ఞానమా? మనకున్నటువంటి అందమా? అందంగా ఉన్నాం. దైవానికి స్తోత్రం. నాకు మంచి అందం ఇచ్చావు. కానీ ఇది మన హృదయంలోకి రాకూడదు. దేవా నాకు జ్ఞానం లేదు, కొదువుగా ఉంది అడిగాం. జ్ఞానం ఇచ్చాం. మంచి డిగ్రీలు ఇచ్చాడు. మంచి చదువు ఇచ్చాడు. మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ద్వారా మనం అనేక ఆస్తులు సంపాదించుకున్నాం. మంచి రేపటి గురించి చింత లేకుండా 2 తరాలకు సరిపడా సంపాదించుకున్నాం. వెరీ గుడ్ బానే ఉంటది. దాన్ని బట్టి దేవుని స్తుతి చెల్లించాలే తప్ప దాన్ని బట్టి గర్వించకూడదు. ఒకవేళ గర్విస్తే అబ్షాలోముకు పట్టినటువంటి గతే ఆ గర్వించే వ్యక్తులకు పడుతుంది. కాబట్టి మన యవ్వన జీవితంలో మనం వృద్ధాపంలో గర్వం ఆలోచిస్తాం కానీ, మన గర్వపు ఆలోచన మన యవ్వన జీవితం నుంచే మొదలవుతుంది. యవ్వన జీవితంలో మెయిన్ వచ్చేటటువంటి ఆలోచన ఏంటంటే కంపారిజన్.
ఇతరులతో పోల్చుకోవడం. ఎక్కువగా మనం ఎవరితో కంపేర్ చేసుకుంటే మన గర్వానికి కారణం ఏంటంటే, ఇతరులతో కంపేర్ చేసుకోవడం వల్ల. ఎవరితో కంపేర్ చేసుకుంటున్నాం? మనకంటే తక్కువ స్థాయి ఉన్నవారు, మనకంటే తక్కువగా లేతే ఆస్తి ఉన్నవారు, తక్కువ జ్ఞానం ఉన్న వారితో మనం కంపేర్ చేసుకొని, నేను ఇంకా జ్ఞానవంతుడిని, నేను ఇంకా ఆస్తిపరుడిని ఇలా అనుకుంటున్నాం. నేను ఇంకా అంత సౌందర్యం గలవాడిని ఇలా అనుకుంటున్నాం. కానీ నిజంగా కంపేర్ చేసుకోవాల్సొస్తే మనకంటే ఉన్నతంగా ఉన్నటువంటి వాడు, విశ్వాసంలో గొప్ప విశ్వాస వీరులుగా ఉన్న వారితో మనం కంపేర్ చేసుకోవాలి. ఆత్మీయంగా ఎదగాలంటే, లేదా దేవునికి ఇష్టడుగా ఉండాలంటే, అతిశయించాలంటే, ఒకటే మనం అతిశయించే దానికి ఒకే ఒక కారణం ఏందంటే, దేవుడైన యెహోవాని లోతుగా తెలుసుకున్నట్టు వారు 86, 9, 23, 24 చదువుకున్నట్టుగా మొదటిగా మనం చదువుకున్నటువంటి మాట. అతిశయించేవాడు ఆయన లోతుగా తెలుసుకొనుటను బట్టియే మనం అతిశయించాలి. యెహోవాను లోతుగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయించాలి. ఇంక దేన్ని బట్టి కూడా మన జీవితంలో గర్వం రాకూడదు. ఒకవేళ గర్వం గనక వస్తే మన జీవితంలో పెనుముప్పు దాగి ఉంది. అదే సామెతలు 31, 30లో మనం తెలిసినటువంటి మాటే, అందము మోసము, సౌందర్యము వ్యర్థము. అందము మోసము, సౌందర్యము వ్యర్థము. అయితే అలాంటి వ్యర్థమైనది ప్రసంగి గ్రంథం కూడా మనం చదువుకున్నాం. వ్యర్థమైన భూమి కింద ఉన్నవన్నీ వ్యర్థమైనవి. ఒకసారి మనం ఎన్ని వ్యర్థమైన వాటి గురించి మనం గర్విస్తున్నాం, ఎన్ని వ్యర్థమైన వాటి గురించి మనం అతిశయపడుతున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అబ్షాలోము జీవితంలో దేన్నైతే బట్టి గర్వించాడో దాన్ని బట్టి అతను నాశనం అయిపోయాడు. అయితే మరొక మాట కూడా చూస్తే సామెతలు 16, 18 గనుక చూస్తే, నాశనమునకు ముందు గర్వము నడుచును. ఒకవేళ మనం గర్విస్తున్నామా, నెక్స్ట్ రెడీగా ఉండేది ఏందంటే నాశనమే. నాశనమే రెడీగా ఉంటది. మనం అది జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే 15, 20, 33లో చూస్తే ఆఖరి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఘనతకు ముందు వినయముండును. మనకు దేవుడు ఘనత ఇచ్చాడంటే ఖచ్చితంగా దానికి ముందు మనం వినయంగా నడుచుకొని ఉండాల్సిందే. కాబట్టి మనం వినయంగా నడుచుకొని ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు ఘనత ఇస్తాడు. అలాగే యెహెజ్కేలు గ్రంథం 28, 17 చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 28, 17 నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలకు పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. దేవుడు చెప్తున్నటువంటి మాట. మనం గర్విస్తే ఎలాంటి పరిస్థితి ఉంటదో దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ లూసిఫర్. అపవాదిగా మార్చబడినటువంటి లూసిఫర్ ఎంత గర్వించాడో, ఎంతగా హీనమైన స్థితికి వెళ్ళిపోయాడు. అయితే మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఒకే ఒక మాట, మొదటి సమూయేలు 16:7లో ఉన్నటువంటి మాట. మొదటి సమూయేలు 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టునని. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేయవలసినటువంటి మాట ఏందంటే, మనం దేవుడు ఏది లక్ష్య పెడతాడో ఆ విషయంలో మనం మెరుగుపరుచుకునే పరిస్థితి ఉండాలి. దేవుడు త్రోసివేసే లక్షణాలు మళ్ళా అవలంబించకుండా, దేవుడు లక్ష్యపెట్టే లక్షణాలు మనలో అవలంబించుకుంటే, ఆయన మెప్పుకి, ఆయన ఇచ్చే మనకు బహుమానానికి మనం పాత్రలం అవుతాం. ఆయన ఇచ్చే ఘనతకు మనం పాత్రలం అవుతాం. ఒకవేళ పనికిరానివి మన జీవితాలు అనుమతిస్తే ఏమవుతుంది? మొదటి కొరింథీ పత్రిక 1:29లో ఉన్నటువంటి మాట చూద్దాం. మొదటి కొరింథీ 1:29. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపు వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొనెను. ఆ మాటను జ్ఞాపకం ఆ మాట చూద్దాం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడి ఉన్నది. ఈ మాటను జ్ఞాపకం చేసుకో. ఆఖరిగా ముగింపులోకి వచ్చాం. ఒకటే మాట, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. అది కాకుండా దేన్ని బట్టి మనం అతిశయించామా, మన జీవితాల్లో అది లేకుండా చేస్తాడు. వింటున్న మీకే కాదు, చెప్తున్న నాకు కూడా అవసరమైన మాటలు. దేవుడు మనందరితో మాట్లాడినటువంటి మాట. యవ్వన కాలంలో మన జీవితాలు పాడు చేసేది ఏంటంటే అతిశయం. మనల్ని మనం చూసుకునే అతిశయం. ఒక గొప్ప రెజ్లర్ ఉన్నాడు, రోనీ కాల్మెన్ అని.
మంచి బాడీ బిల్డర్. అతని దేహదారుఢ్యం చూస్తే ప్రతి జిమ్ లో ఆయన ఫోటో కంపల్సరీ ఉంటది. కంపల్సరీ ఉంటది. అతను దాదాపు 7-8 సార్లు మిస్టర్ అమెరికా లేకపోతే మిస్టర్ యూనివర్స్ కొట్టాడు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందంటే 2 కర్రలు పట్టుకొని ఒక మనిషి సాయం చేస్తే గాని నడవలేనటువంటి పరిస్థితి. ఒకప్పుడు బలవంతుడే. బలాన్ని బట్టి గర్వించాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఒక అడుగు తీసి ఒక అడుగు వేయాలంటే ఒక చిన్న పని చేయాలన్నా కూడా అతని పరిస్థితి బాలేదు. మీరు కావాలంటే యూట్యూబ్‌లో కొట్టి చూడండి. రోనీ కోల్‌మెన్ ఆయన ప్రతి జిమ్‌లో ఆయన బొమ్మ ఉంటది. బట్ ఈ రోజు ఆయన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే నడవలేనటువంటి పరిస్థితి. వెన్నెముకలో ఒక డిస్క్ ప్రాబ్లమ్ వచ్చింది. సర్జరీ చేశారు. నడవలేని పరిస్థితి. కండలన్నీ కరిగిపోయినాయి. అది ఆయన పరిస్థితి జ్ఞాపకం చేసుకొని నాకు అనిపిస్తూ ఉంటది. ఎంతటి బలవంతుడైతే దేవుడు బలం ఇవ్వకపోతే, దేవుడు సహాయం చేయకపోతే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. అంతయు ఆయనదే. అంతా ఆయన ఇచ్చినదే. కాబట్టి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి ఒకే ఒక మాట. మనం బలపరచు అనేందు నేను సమస్తము చేయగలం. బలపరిచేది ఆయన, బలమిచ్చేది ఆయన. ఆహ్, పనులు కార్యములు సఫలం చేసేది ఆయన. కాబట్టి దేన్ని బట్టి కూడా మనం గర్వించకూడదు. ప్రతీది ఆయన ద్వారానే కాబట్టి ప్రతి దాంట్లో కూడా అయ్యా నీ చిత్తమైతే ఇలా చేయి. అయ్యా నీ చిత్తమైతే చెయ్యి. నీ చిత్తమైతే నాకు ఈ పరిస్థితి అనుగ్రహించు. నీ చిత్తమైతే నాకు ఇదివ్వు. ప్రతి విశ్వాసి చేసే ప్రతి ప్రార్థనలో ఏముండాలంటే నీ చిత్తమైతే నీకు ఉద్దేశం ఉంటే నాకిది దయచేయి దేవా అనే ప్రతి విశ్వాసి ప్రార్థనలో ఉండాలి. కాదని గనక చేస్తే అబ్షాలోము జీవితం మనం చూసాం. దేన్నైతే బట్టి గర్వించాడు దాన్ని బట్టే నాశనమయ్యాడు. కాబట్టి మన జీవితాల్లో ఏవైనా మన గర్వానికి కారణం ఉంటే నాశనం రెడీగా ఉంది. ఇప్పుడే గనక మనం అది తీసివేసుకుంటే మన యవ్వన జీవితం మనం కాపాడుకోగలిగితే భవిష్యత్తులో దేవునికి గొప్ప పాత్రగా, గొప్ప సాధనంగా ఆయన మహిమ తెచ్చే సాక్ష్యపు జీవితం మన జీవితాల్లో ఉంచుకొని మహిమపరచాలని ప్రభువు పేట మనం చేసి దేవుడి కొద్ది మాటలు మన కొరకే దీవించిన కాక అందరితో వందనాలు. వందనాలయ్యా. చక్కటి వాక్యము అనేక ఎగ్జాంపుల్స్ తోటి అబ్షాలోం జీవితంలో గర్వించి పతనమయ్యి ఉదాహరణ పూర్వకంగా మరి హిస్టారికల్ బిబ్లికల్ చాలా ఎగ్జాంపుల్స్ తోటి ఇలస్ట్రేషన్ చెప్పగలిగాడు. మరి ఈ ప్రతి సీరియల్లో పరిస్థితి ఇవన్నీ కూడా ఎంతో అవసరం కలగడానికి ఎగుతున్నాం. రాయబడి ఉన్నాయి మళ్ళా జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం. పడిపోవటకు ముందు గర్వం నడుస్తుంది మాట. కాబట్టి గుర్తుపెట్టుకొని మనం అనుదినం కూడా వాక్యాన్ని గురించి ప్రభువునందే అతిశయించాలి. ఆయన హృదయాన్ని పరిశీలి కాబట్టి శౌర్యము గాని, జ్ఞానం గాని, బలము గాని, ఐశ్వర్యం గాని ఏది కూడా అవన్నీ కూడా ప్రభు ఇచ్చినవే. ఇచ్చిన వాటిని బట్టి ప్రభువుకు మనం ఎంతో కృతజ్ఞతలమై ఉండాలి. అదే సమయంలో మరి వాటన్నిటిని బట్టి అతిశయపడకుండా ప్రభువునంత అతిశయించి ప్రభుకి మహిమ తేవాలి. మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని మనం హెచ్చరించబడ్డాం. మరి మనందరి తరపున బ్రదర్కి వందనాలు చెల్లిస్తున్నాం. అట్లాగే ఈ సమయంలో వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయాలని చెప్పేసి హేమంత్ క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. తర్వాత కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ప్రకటనలు చెప్తాను. చేయమ్మా. పరిశుద్ధుడా నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యేసుక్రీస్తు ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో దేవా మేము వాక్యం వినుటకు, మీ ద్వారా నడుచుటకు, దేవా మీ యొక్క వాక్యం ద్వారా నడిపింపబడటకు మీరు ఇచ్చిన కృపకాయ మరొకసారి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇలాగనా తండ్రి, మీ ప్రతి నాయన వాక్యం ద్వారా మీ బిడ్డ ద్వారా అనేక మాటలు దేవ మాకు తెలియపరిచినందుకై మరొకసారి మీకు వందనాలు. గర్వము నాయన అహంకారం అతిశయం దేవ వీటన్నిటిని బట్టి మేము ముందుకు నడుచుకుండా మీ వాక్యాన్ని బట్టి మీ ఆత్మను బట్టి ముందుకు నడిచే కృపను దయచేయమని అడుగుచున్నాం. ఇలాగ నా తండ్రి, రానున్నటువంటి నేను ప్రతి సమయంలో, రానున్నటువంటి ప్రతి దినంలో, రానున్నటువంటి నేను పరిస్థితుల్లో తండ్రి మాకైతే ఎలాగుంటుందో తెలియదు, కానీ కేవలం మీ మీద మీ వాక్యం మీద ఆధారపడి నడిచి ముందుకెళ్ళటకు కావాల్సిన కృపను దయచేయండి. ఇలాగ నా చెప్పినటువంటి వాక్యంను మీ దాసుని దీవించండి. ఇంకా అనేకమైన నేను తెలివి కలిగించి బోధనని దేవ మాకు ఇంకా మా హృదయంలోనికి చొచ్చుకునే మాటలు ఇంకా మీ దాసుని ద్వారా మరింత మాట్లాడమని అడుగుచుంటున్నాం. ఇలాగ నా తండ్రి
మా యొక్క తండ్రి జీవితంలోను మా యొక్క సమయంలోను మాకు ఇచ్చినటువంటి జ్ఞానమైన యవ్వనమైన తెలివి అయినా అవి అన్నీ కూడా కేవలం మీ యొద్ద నుంచి మాకు వచ్చి ఉన్నాయి. అది మా సొంతనైన ఆలోచన బట్టి మా యొక్క సొంత శక్తిని బట్టి మా యొక్క సొంత తలంపులను బట్టి అయితే మేము ఏది చేయలేము, మాకేది రాదు. కానీ సమస్తం మీ ద్వారా మాకు అనుగ్రహించబడిందని మేము నమ్ముచున్నాం. మా యొక్క సౌందర్యమైన మా యొక్క శక్తి అయిన మా యొక్క ఆరోగ్యమైన మా యొక్క ఆశీర్వాదములైన సంపద అయిన శక్తి అయిన అవన్నీ కూడా కేవలం తండ్రి జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి మాకు అనుగ్రహించబడినాయని మేము నమ్ముచున్నాం. బైబిల్లో అనేకనైన పర్యాయములు అనేక సార్లు మీరు చెప్తూ వచ్చి ఉన్నారు. అనేక మందిని మా జీవితంలోనికి ఎగ్జాంపుల్ తీసుకొని వచ్చి ఉన్నారు. వీటిని బట్టి ఏది మంచిదో ఏది నాయన శ్రేష్టమైనదో వాటిని ఎంచుకునే జ్ఞానాన్ని కూడా మీరు మాకు ఇచ్చి ఉన్నారు. కనుక మీ రాకడ కొరకై మేము సిద్ధపరచుకుంటూ అనేకులను సిద్ధపరుస్తూ ముందుకు వెళ్ళటకు కావాల్సిన కృపను అనుగ్రహించండి. ఇలాగున తండ్రి మీ యొక్క సన్నిధి మీ యొక్క ప్రసన్నత మీ వాక్యంను మాలో ఉంచండి. ఎల్లప్పుడూ మాతో నడవండి. మీ యొక్క వాక్యములను అనుసరించి ముందుకు నడిచే కృపను అనుగ్రహించండి. నా చిత్తం కాదు మీ చిత్తం మాటలు జరిగించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ క్రీస్తు అతి పరిశుద్ధమైన జీవం గల పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. థ్యాంక్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ హేమంత్, థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో కొన్ని ప్రకటనలు ఉన్నాయి, వాటిని కూడా మీరు గమనించండి. ఉపవాస ప్రార్థనలు మనం ప్రారంభించుకున్నాం ఈ యొక్క 2025 సంవత్సరానికి. గత శుక్రవారం మడవనూరు గ్రామంలో జరిగింది. రేపు 24వ తేదీ రేపు కొండపాలెం గ్రామంలో మనకు ఉపవాస ప్రార్థన ఉంటుంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి సిద్ధపడి రావాలని మనవి చేస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా అనేక అంశాలు వ్యక్తిగతంగా కుటుంబాల కోసం, సంఘాల కోసం, పరిచర్య కోసం, దేశకాల పరిస్థితులు, అంతేకాకుండా చాలా పర్సిక్యూషన్ జరుగుతూ ఉంది. దేవుని సేవకు ఆటంకాలు ఉన్నాయి. వాటన్నిటి కొరకు మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం